వారిలోకి నింపుకుంటూ వెళ్ళి ఇటు నుంచి మళ్ళీ చుట్టూ తిరిగి ఆ కృష్ణానది దగ్గరికి తీసుకెళ్ళాలి. అసలు అది తలాతోక లేని వ్యవహారం కదా, తలాతోక లేని వ్యవహారం కదా అది. అంటే అక్కడ ఏదో సంథింగ్ జరుగుతోంది. ఇది ప్రస్తుతం డీప్గా ఆలోచించలేనటువంటి బుర్రలు మన దగ్గర ఉన్నాయి, లేదా ఒక ఎమోషనల్లో మనం నడిచిపోతున్నాం కాబట్టి స్పష్టతనివ్వట్లేదు మనకి, ఎవడు అడగట్లేదు. మనం ఏదన్నా ఒక పథకాన్ని చెప్పినప్పుడు మీడియా ఆ డీటెయిల్డ్గా చూడాలి. లేదా ఇప్పుడు ఎక్కడో నా ఊర్లో రిజర్వాయర్ కడుతున్నారంటే నాకు మంచిదే, కానీ అది రిజర్వాయర్ ఏది పైన కట్టారనుకోండి మన ఊరందరికీ మంచినీళ్ళు వస్తాయి. నేలలో కట్టారనుకోండి ఆ నేలలో కూడా కట్టి ఆ నీళ్ళు ఏదో పంపింగ్ చేసి అందులో పోస్తున్నారంటే అర్థం ఉంది. వర్షపు నీళ్లు తెచ్చి రిజర్వాయర్ కట్టడం అంటే అది ఓ రకంగా చెప్పాలంటే కొత్త చెరువు సృష్టించడం, కొత్త నదిని సృష్టించడం. నాకు అంటే లేని నదిని తెచ్చిపెట్టడం. ఇప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న ఇది నిండిపోయింది, వాట్ నెక్స్ట్? నిండిపోయిన తర్వాత దానికి ఏం చేయాలి? లేదంటే ఇప్పుడు బుడమేరుది ఏం చేశారు, నీళ్లు డైరెక్ట్గా పేనములు అదే పోలవరం కాలువలో నుంచి అక్కడికి వెళ్ళిపోవాలి, ఇది మన VTPS కెనాల్ దగ్గరికి వెళ్ళి ఆ కాలువలోగా కృష్ణానదిలోకి వెళ్ళాలి. మొన్న ఎందుకు ఫెయిల్ అయ్యింది అది? దానికి గేట్లు లేవు. ఈ నీళ్లు కృష్ణానదిలోకి వెళ్ళేటటువంటి సందర్భం వరకు ఓకే, అది డౌన్కు ఉంటుంది. అంటే నది ఇలా ప్రవహిస్తుంటుంది ఇలా కింద, కానీ నది ఎత్తెంత ఉంటుంది, ఈ కింద నుంచి నీళ్ళు వెళ్ళిపోతాయి. ఎప్పుడైతే నువ్వు నది ఈ